పాత మూవీ స్టోరీ ఓరియంటెడ్, కొత్త మూవీస్ కాన్సెప్ట్ బేస్ అనే టాక్ మీద మీ ఒపీనియన్ ఏంటి? You rightly said this. I think, you know what, they're not concentrating on story like many, there are very few producers. ఆ ఫ్యూ ప్రొడ్యూసర్స్ సినిమాలే బాగా ఆడుతున్నాయి. బికాస్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కూర్చుని అప్పుడు ఈ కోఆర్డినేషన్ ఎప్పుడు ఎక్కువ ఉండేది. అండ్ సబ్జెక్ట్ వాల్యూస్ని మర్చిపోతున్నారు. అండ్ మీరు దేనికి వెళ్తాం మనం సినిమాకి? ఓ మెసేజ్లు చెప్పేస్తారు, దానికి కాదు. ఓకే, ఒకటి ఎంటర్టైన్మెంట్ ఉండొచ్చు, లైటర్గా వెళ్ళిపోవచ్చు, కాసేపు నవ్వుకుని వస్తే మనం రోజంతా స్ట్రెస్లో ఉంటాం. ఒక 2 hours వెళ్ళి సినిమా థియేటర్లో కూర్చొని నవ్వుకుని వస్తే దట్ ఈస్ డిఫరెంట్. అది ఎంటర్టైన్మెంట్, ఆ లాట్లో వెళ్ళిపోతుంది. ఇంకోటి, నువ్వు కథ చెప్పకపోతే చెప్పకపోయావు, సినిమా తీసేందుకు నీకు నష్టం, జనానికి కష్టం. అవునా? యూ నీడ్ టు టెల్ సంథింగ్ అవుట్ ఆఫ్ ద మూవీ కదా. ఏం చెప్పదలుచుకున్నాను ఫస్ట్. అండ్ స్పాట్లోకి వచ్చి సీన్లు రాసేయడం అలా మెనీ జరుగుతున్నాయి. రాయొచ్చు, తప్పు లేదు. బట్ ద కంటెంట్ వాట్ యూఆర్ ట్రైంగ్ టు కన్వే, చాలా సినిమాలు ఐ థింక్ దే మిస్సింగ్ అవుట్ ఆన్ దాట్. అండ్ ఇంత డబ్బు పెట్టి సినిమాలు తీసి అండ్ పువర్ ఎవ్రీబడి, ప్రొడ్యూసర్స్ గారు సఫర్ అవుతారు, ఒక డైరెక్టర్స్కి సాటిస్ఫాక్షన్ ఉండదు, యాక్టర్స్ అందులో చేసి, యాక్టర్స్ అంటే సేఫ్ అనుకోండి, డబ్బులు తీసేసుకుని వెళ్ళిపోతాం, ఓకే. బట్ యాక్టర్గా కూడా మీరు డబ్బింగ్ చెప్పి సినిమా కంప్లీట్ అయ్యి చూసేసరికి దిస్ నథింగ్ ఇన్ ద మూవీ అన్నప్పుడు యూ గెట్ ఎక్కడో డెఫినెట్గా హర్ట్ అవుతుంది. I think story is always the hero or heroine or the director, whatever it is, it's the story. అది మనం మైండ్లో పెట్టుకొని ఇప్పటికే మీరు తీసుకుంటే సక్సెస్ రేటు కథ ఉన్న సినిమాలే ఆడినాయి. కథ లేని సినిమాలు ఎవరు చూడరు. చూస్తే మేబీ ఫస్ట్ ఫ్యూ డేస్కి, తర్వాత అందులో ఏం లేదురా, నువ్వేమని చెప్తావు పక్కోడికి? సినిమా చూసేసి ఏంట్రా ఎలా ఉందంటే బాగుంది, ఏంట్రా కథ అని కదా నెక్స్ట్ అడుగుతాడు వాడు. సో యూ నీడ్ టు టెల్ దిస్ వాట్ కథ కదా. లేదురా, అమ్మాయి వస్తుందా, వీడు చూస్తాడా, చూసిన తర్వాత ఇంకో అమ్మాయి వస్తుందిరా, తర్వాత ఏమో ఎలా కలుసుకుంటారు. ఇస్ దట్ కథ? In your movie career, you might have come across with many people. How was your relationship with them then and now? అప్పుడు ఈగోస్ ఉండేవి. ఇవి పాత రోజుల్లో నువ్వు నాకన్నా పెద్ద హీరోయినా, లేకపోతే అలాగే ఏదేదో ఉండే. బట్ ఇప్పుడు అందరూ మెచ్యూర్ అయిపోయాం కదా. సో వీ లీవ్ ఆల్ దాట్ బిహైండ్. వాట్ యూ లుక్ బ్యాక్ అంటావు కదా, అందుకే ఐ డోంట్ లుక్ బ్యాక్ అన్నది కూడా. అఫ్ కోర్స్ నాకు చాలా ఈగో ఉండేది. ఇప్పుడు ఐ ఫీల్ సో కంఫర్టబుల్ టు సీ ఎనీ ఆఫ్ మై సీనియర్ ఆర్ జూనియర్, హూ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళందరూ ఆర్ డూయింగ్ బెటర్ నౌ యాక్చువల్లీ. అప్పుడున్న కామెడియన్స్, ఎవర్ యాక్టర్స్, వాళ్ళందరూ ఇప్పుడు బిగ్ స్టార్స్ అండ్ ఆల్ దట్ ఇన్ తెలుగు అండ్ తమిళ్ అండ్ ఆల్. ఐఎమ్ గ్లాడ్ ఫర్ దెమ్ అండ్ I pray God they should be even more successful, and I have no airs behaving with them, and I'm a brat always. చాలా అల్లరి చేస్తాను. This is how Tulsi is, and I enjoy being this way. In your movie career, is there anything that you regret and think that I should have done it different? Can you really do that? I don't think you life has got an eraser to rub all your rubbish aside. No, you've done it, leave it, don't do it again. That's the best way. Knowing that there is a 50-50 chance of losing money, why did you choose to invest in this field? We are safe, and I'm not a dud, probably to, of course we did lose in a couple of projects, but God's grace, we picked it up in the next projects, and now we minimize our budget, and we plan it in such a way that and my husband is a fabulous director. All his films are his own stories where we both sit and do it together, and there is స్టోరీ మేజర్ కాంట్రిబ్యూషన్ అదే ఉంటుంది. అండ్ మా ఆయన ఈజ్ అ ఫ్యాబులస్ టేకింగ్ స్టైల్ కానీ హీ కీప్స్ అప్డేటెడ్ విత్ ఎవ్రీథింగ్ వాట్స్ హ్యాపెనింగ్ విత్ ద యూత్ అలాంటిది. సో హీ వన్ ద స్టేట్ అవార్డ్ ఫర్ కన్నడ నౌ బీయింగ్ అ బెస్ట్ ఫిల్మ్, అండ్ వీ విల్ బీ డూయింగ్ బిగ్గర్ థింగ్స్ దాన్ దిస్ అనిపిస్తుంది లైఫ్లో. అండ్ ఇఫ్ I don't think ఇప్పుడున్న స్ట్రెస్లో nobody is prepared to lose money, and you can't even get it back that easy. We lost and got it back luckily, and now we know the technique of not losing money. We can ఎలా రికవర్ చేయాలి, ఎంతవరకు చేయాలి, లిమిటేషన్స్ ఏంటి బాగా తెలుసుకుని we are very successful, God's grace, and small screen of course is helping us a lot. There is always a flow, and we are quite creative
in that way, and we are doing nice concepts for the youth on the small screen. I prefer to bank on the youth because వాళ్ళే రేపు ఫ్యూచరు, పెద్దోళ్ళకి చెప్పాల్సిన మనం ఏం లేవు కాబట్టి ఐ ఆల్వేస్ లవ్ టు గో టు ద యూత్. ఇప్పుడు మేము చేసిన సినిమా జోష్ అని సినిమా, అది ఏంటంటే నలుగురు అబ్బాయిలు, అందరినీ ఫ్రెషర్స్ తీసుకున్నాం. అండ్ నలుగురు అబ్బాయిల్లో అందరూ అంబిషియస్గా స్కూల్ నుంచి స్టార్ట్ అయ్యి మళ్ళీ హై స్కూల్ చేసి మళ్ళీ కాలేజ్ వెళ్తారు. అందులో మిగతా వాళ్ళందరూ అచీవ్ చేస్తారు, మెయిన్ హీరో ఏమీ అచీవ్ చేయడు. వాడు ఎప్పుడు అమ్మాయి వెనకాల తిరుగుతుంటాడు. ఒక అమ్మాయి తర్వాత ఇంకో అమ్మాయి, అమ్మాయిలు దొరకరు వీడికి, లైఫ్ మిస్ అవుట్ అయిపోతాడు. ఫైనల్గా ఏమవుతుందంటే ద యునో ద హీరో క్లైమాక్స్కి అమ్మ ఏడుస్తుంది ఏంట్రా అని. ఐ ప్లేడ్ ద మదర్ అండ్ ఒక మంచి ఫ్యాబులస్ యాక్టర్ నా కోస్టార్ అచ్యుత్ అని, ఆయన ఫాదరు. అమ్మ నాన్న ఏంటంటారు వీడేం అవ్వడు అంతే అని, వాళ్ళు ఆర్డినరీ ఒక క్లర్క్ అయిన వాళ్ళ నాన్న, హీరో నాన్న. సో ఆయన అంటుంటాడు వీడేం అవ్వడమ్మా, నువ్వేంటి వీడిని వెనకేసుకొస్తావు అది ఇదంటే, ఎలాగో చెప్పి తర్వాత అమ్మ నాన్నే బయటకు పోమంటారు కొడుకుని. సో ఎలాగో వాడిని అలా తట్టుకుంటూ వస్తే లాస్ట్ కాలేజ్ ఏమో దే యూనో ఓల్డ్ స్టూడెంట్స్ మీట్ పెట్టి అందులో అచీవర్స్కి సన్మానం చేస్తారు. అప్పుడు దీస్ పేరెంట్స్ ఆల్సో కమ్ బికాస్ ఆబ్వియస్లీ ద ఇన్విటేషన్ కమ్స్ టు దెమ్. వీళ్ళింటికి కూడా, ఈ కొడుకింటికి వీడు పరిగెత్తుకుంటూ వచ్చి కొడుకు అందరూ ఇంతవరకు అందరినీ అచీవ్ చేసిన వాళ్ళ గురించి చెప్పారు, నేనేమీ సాధించలేదు, బట్ నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను మీ యూత్ అందరికీ. నేను ఎప్పుడు అమ్మాయిల వెనకాలే తిరిగాను, ఇద్దరు లవ్ అని, చదువుకోలేదు, మా అమ్మ నన్ను చూసుకోలేదు, చాలా బాధ పెట్టాను వాళ్ళని. నన్ను నేను బాధ పెట్టుకున్నదని కానీ అవుతున్న వాళ్ళు చాలా కష్టపడ్డాను, నేనేమీ అవ్వలేదు. నాలాగా మీరు ఎవరు అవ్వకండి. ఈ ప్రేమ అన్నదానికి కూడా ఒక సపోర్ట్ కావాలి. ముందు ఎడ్యుకేషన్ కావాలి, ఎడ్యుకేషన్ ఉంటే సంపాదించాలి, సంపాదించిన తర్వాత ఏ పిల్లైనా దాన్ని బయటికి తీసుకెళ్ళాలన్నా, దానికి ఏదో కొనియాలన్నా కూడా మన దగ్గర డబ్బు కావాలి. దానికి ముందు యూత్లో కావాల్సిన ఇది నా తప్పు మీరు ఎవరు చేయకండి అన్న క్లైమాక్స్ హైలైట్ అయిపోయింది. నథింగ్, ఉట్టు డైలాగ్స్తో ఒక 20 minutes మాట్లాడతాడు అబ్బాయి. ఫ్యాబులస్ క్లైమాక్స్ అన్నారు అండ్ వీ డిడ్ వెరీ వెల్. అండ్ అలాంటి సినిమాలు ఐ థింక్ యూ నీడ్ టు గివ్ ఇట్ టు ద యూత్. Out of the three that every professional has to choose from, a successful career, making money, or getting settled with a beautiful family, మీరు ఏది సెలెక్ట్ చేసుకున్నారు? First, I think you should wash out that concept of money and a concept ni mundu తీసేయాలి. If you go behind money will take you to different places. It will take you to gutters, it will take you to anywhere. It may take you to heights also, but after the height you need to fall sometime. But once family, you miss the family, you missed out on everything, and you can't go God will give you whatever you go behind. You want money, he'll keep giving you, but after that you'll keep looking for what? Peace and all that. Where will you get that from? So money is not at all important in life. It is a part of life, but not all. Okay, you always need to know how to jump the hurdle, not move you can't move the hurdle and then walk. No, it's on your way. You know to know how to jump it over. But it's so silly, like, hey, there's a hurdle, I'm not going to cross. Akkada నుంచో తర్వాత దాన్ని జంప్ చేయాలి కదా. సో లైఫే నేర్పించేస్తుందమ్మా నీకు. యాజ్ యూ కమ్, ఇది హర్డల్ ఉంది, దీన్ని జంప్ చేయాలి. అలాగే పెళ్ళి అన్నది ఒక్క సెక్టర్లోనే వస్తుంది. ఆఫ్టర్ దట్ యూ గో. పెళ్ళి నిన్ను ఎత్తుకొచ్చినప్పుడు వద్దని నువ్వు వాయిదా వేసిన తర్వాత నువ్వు ఎత్తుక్కుని వెళ్ళేటప్పటికి అది నిన్ను వాయిదా వేస్తుంది. దెన్ అప్పుడేమవుతుంది, ఎవరైనా ఫిక్స్ అనమాట, ఎవరు దొరకలేదు ఏదో ఒకటి చేసుకుంటాం. చేసుకున్న తర్వాత అప్పుడు కూడా మళ్ళీ డెస్టినీ, అప్పుడు నువ్వు వద్దన్న డెస్టినీ ఇప్పుడు మళ్ళీ నీకు రాదు. సో ఆటోమేటిక్లీ యూ ల్యాండ్ అప్ ఇన్ బ్యాడ్ మ్యారేజ్. So simple. Can you please tell us how you happened to choose getting married? Definitely. Right moment I got married on a day. This is a beautiful story which I want to tell you. It is a story of love at first sight. I saw my husband in the morning. We tied the knot in the evening in Shirdi Sai Baba's temple in Bangalore. I went for a shoot, for my husband's shoot from Chennai, and I met him in Bangalore. The moment he saw me, something made me give him a picture of Baba, which I always carry lots of Baba's pictures, and straight away
he after an hour of talking, he said, I'm from a very poor family, Tulsi, but I'm a director now. I said, I've heard about you that you're doing well now, and ante I like that human being. And straight away my husband proposed to me. I said, yes, we'll get married. He said, when? I said, right now. He said, you're joking. I said, no, I'm serious. Then evening he tied the knot, and marriage at first sight అయిపోయి we are loving now. It's 17 years of marriage, and I think we'll die with this. Even this is my marriage. Why are you presently in Hyderabad? I've come for this wow show. నిన్న షో చేసాం, అండ్ నౌ వీఆర్ ప్లానింగ్ అ ఫిల్మ్ ఇన్ తెలుగు అండ్ తమిళ్. మా ప్రొడక్షన్లో నేను మా హస్బెండ్, అండ్ విల్ షార్ట్లీ బీ డూయింగ్ ఫిల్మ్ విత్ ఫ్రెషర్స్ అగైన్, and it's again about youth anamata. So the subject is ready. We just want to design the production, so I'm here